మన మన దేవాలయాన్ని మనం ఏ విధంగా అయితే స్వయం ప్రతిపత్తి కల్పించుకోవాలి అంటే మేము లేదే దేవాలయాలు లేవు అన్న విధంగా సన్నగా ప్రవర్తించాలి కాదు. మాకు మేమే మా దేవాలయాన్ని మేమే మా దేవుళ్ళని పూజించుకోగలము, మా దేవాలయాన్ని మేమే పరిరక్షించుకోగలము అన్న సంకల్పంతో మనము ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో మనం అందరం ముందుకు రావడం జరిగింది. దీనికి గాను ఒక ముసాయిదాన్ని తయారు చేయడం జరిగింది. ఏది రాజ్యాంగపరమైనటువంటి అనుభవజ్ఞులందరితో కూడా కూర్చొని ఒక ముసాయిదాన్ని తయారు చేసి దీని ద్వారా మన విశ్వ హిందూ పరిషత్ ద్వారానే కావచ్చు అందరూ కూడాను కలిసి మన యొక్క దేవాలయాన్ని మనమే స్వయం ప్రతిపత్తిగా మనమే నిర్వహించుకొని మనమే ఆ యొక్క దాని ద్వారా రావాల్సిన రాబడిని అంతటినీ కూడాను మనం ఏ విధంగా నిర్వహించుకోవడమో అన్న విద్యది పలు లెవెల్స్ లో అంటే మనం కావచ్చు జిల్లా లెవెల్ కావచ్చు, రాష్ట్ర లెవెల్ కావచ్చు, దేశ లెవెల్, అంతర్జాతీయ లెవెల్లో కూడాను ఒక బోర్డు ద్వారా ఏ విధంగా అయితే నిర్వహించుకోగలమో అన్న సంకల్పంతో ఒక ముసాయిదా తయారు చేయడం జరిగింది విశ్వ హిందూ పరిషత్. ఈ విశ్వ హిందూ పరిషత్లో ఈ ముఖ్య ముసాయిదా యొక్క ప్రతిని నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను. దాని ద్వారా ఆ తర్వాత మీకు కూడా ప్రతులు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా దాని మీద అవగాహన అనేది మీకు దీంతో పాటు ఒక తెల్ల వైట్ పేపర్ కూడా ఇస్తాం మేము. తద్వారా మీ యొక్క సలహాలు, సూచనలు, అనుమానాలు ఏవైనా ఉంటే మన బోర్డును మనం నిర్వహించుకోగలము, మనకు ఆ సత్తా ఉంది అని నిరూపించుకోవడానికి మీలో అనుమానాలు ఏమైనా ఉంటే, మన సూచనలు ఏమైనా ఉంటే ఆ పేపర్ల ద్వారా తెలియజేయవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను తెల్ల పేపర్లు ఈ యొక్క స్వయం ప్రతిపత్తి యొక్క ముసాయిదాని ప్రతుల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా రాసి ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఈ ముసాయిదాని ఒకసారి చదివినిపిస్తాను వినండి. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా హిందువులు మాత్రం తమ దేవాలయాలను తాము నిర్వహించుకునే స్వతంత్రం నేటికి రాలేదు. ప్రభుత్వాలు హిందూ దేవాలయం నిర్వహణ చేయడం రాజ్యాంగంలో 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ప్రభుత్వాల పాలనలో హిందూ దేవాలయ నియంత్రణ ద్రోహం జరుగుతోంది. దేవాలయాలు సెక్యులర్ భావాలు, హిందూ వ్యతిరేక భావాలు ఉన్న ప్రభుత్వాల చేతుల్లో దేవాలయ వ్యవస్థ ఉండడమే దీనికి కారణం. రాజకీయ పార్టీలు ఆలయాలను తమ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మలుచుకుంటున్నాయి. దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో ఉద్యోగులను, అన్యమతస్తులను, నాస్తికులను నియమిస్తూ ఉండడం వల్ల ఆలయాల నిర్వహణ అపవిత్రమవుతోంది. ఆలయాల ఆదాయాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రభుత్వ ఆలోచనల్లో దేవాలయ భూములు ప్రభుత్వ భూములే అనే భావన రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది మళ్ళీ చదువుతాను, బాగా వినండి. ప్రభుత్వ ఆలోచనల్లో దేవాలయాల భూములు ప్రభుత్వ భూములే అనే భావన రోజు రోజుకి పెరిగిపోతుంది. దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి ఆలయాలను స్వయం ప్రతిపత్తి సాధించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో 5వ శంకరావంను లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించింది. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు దేవాలయ ధర్మాదాయ చట్టం స్థానంలో ఒక నమూనా డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు అన్ని జిల్లాల్లో దేవాలయ స్వయం నిర్వహణకు తయారు చేసిన ఈ నూతన ముసాయిదా చట్ట అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. ముసాయిదా చట్ట వివరాలు అందరికీ అందించి వారి సూచనను, సలహాలను కూడా స్వీకరించడం కోసం ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మన దేవాలయాలకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రభుత్వాలు ఈనాడు వచ్చాయి. స్వయం పరిపాలనగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. దానికన్నా ముందు బ్రిటిష్ వారు ఉన్నారు, దానికన్నా ముందు మహమ్మదీయులు ఉన్నారు. ఒక 800 సంవత్సరాలు విదేశీయుల పాలన ఉంది. కానీ భారతదేశంలో దేవాలయాలకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుభవం కంటే, విదేశీయుల పాలన కంటే ఇంకా కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి దేవాలయ వ్యవస్థ భారతదేశంలో ఉంది.
నాడు ఋషుల యొక్క సూచన మేరకు రాజులైతేమి, చక్రవర్తులు ఏవైతేమి, ఆ రోజు అంతా కూడా హిందూ రాజ్యం, అన్యమతాలు లేవు. ఈరోజు వాడుతున్నటువంటి పదం సెక్యులర్ అనే పదం ఆనాడు లేదు. ఆనాడు ప్రతి రాజు హిందువే. కాబట్టి రాజ్యాలు యుద్ధాలు వచ్చినా, ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించినా, ఏ రాజు వచ్చినా సరే దేవాలయాల్ని పరిరక్షించాలి, ఏ రాజు వచ్చినా సరే దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, అలా రాజులు చేస్తూ వచ్చారు. ఏనాడు కూడా ఉదాహరణకు చూపిస్తే ట్రావెన్కోర్ సంస్థానం ఉంది. పద్మనాభ స్వామి దేవాలయం కేరళలో ట్రావెన్కోర్ సంస్థానం వారు ఒకరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మేము దేవాలయంలోకి వెళ్ళేటప్పుడే కాదు, దేవాలయంలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని బయటకు వస్తాము అని అన్నారు ఆయన. ఒక సంప్రదాయం దేవాలయంలో భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటారు, కానీ దేవాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎందుకు కాళ్ళు కడుక్కుంటారు అని అక్కడ విలేకరు అడిగారు. మా పూర్వీకులు నేర్పించిన సిద్ధాంతము, ఆ పద్మనాభునిది దేవాలయంలో ఇసుక రేణు కూడా నువ్వు ఇంటికి తీసుకురాకూడదు అని మా పూర్వీకులు నేర్పించినటువంటి సిద్ధాంతం అని చెప్పారు. వారు ఆ విధంగా కాపాడుతూ వస్తారు. ఆ విధంగా కాపాడారు కాబట్టే టిప్పు సుల్తాన్ వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా సరే వాళ్ళ నేలమాళికల్లో ఉన్నటువంటి ధన సంపద రవ్వంతా కూడా బయటికి రాలేదు. అయితే ఆనాడు దేవాలయాలు మన సాహిత్యానికి, సంగీతానికి, శాస్త్ర అధ్యయనానికి, వేదాంతానికి, రామాయణ మహాభారతాలకి, ఇలా సామాజికంగా, విద్యాపరంగా కానివ్వండి, అనేక విధాలుగా మన సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలకి మూల స్తంభాలుగా నిలిచాయి మన దేవాలయాలు. అయితే కాలగమనంలో ఏమైంది, ఆ రోజుల్లో హిందూ రాజ్యం కాబట్టి, హిందూ రాష్ట్రం కాబట్టి రాజులు కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ వచ్చారు. తర్వాత ఏమైంది, తుర్కులు వచ్చారు, మహమ్మదీయులు వచ్చారు. వారికి వీటి మీద ఆసక్తి లేకపోగా వీటి యొక్క ధ్వంసరచన చేస్తూ వీటి మీద అనేక విధాలైనటువంటి పెత్తనం చలాయిస్తూ వచ్చారు. మొదటగా ఆ రోజు హిందూ రాజ్యం ఉన్నప్పుడు హిందూ రాజును సంరక్షించారు, వీరు కొల్లగొడుతూ వచ్చినారు. ఇక వారి పరిపాలన బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయాల్లో ఆదాయాన్ని కొంతగా వారికి కప్పముగా చెల్లించుకుంటూ ఈ విధానాన్ని కొనసాగిస్తూ వచ్చినారు. వారు విదేశీయులు కాబట్టి వారి మీద పోరాట స్వాతంత్ర్యం మనం సంపాదించుకున్నాం. ఎందుకు, మనల్ని మనం పరిపాలించుకోవాలి అని. ఇక్కడ ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మీరు జాగ్రత్తగా గమనించండి. మహారాజులు ఉన్నప్పుడు ఇది హిందూ రాజ్యం, హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థ. విదేశీయులు వచ్చినప్పుడు మనల్ని కొల్లగొట్టారు కాబట్టి ఉద్యమాలు చేశాం, స్వాతంత్ర్యం సంపాదించున్నాం. స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత మనం అనుకున్న మరలా మన దేవాలయాలు, మన సంస్కృతి, మన దేశాన్ని మనం పరిపాలించుకుంటాము అని. కరెక్టే, రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చారు, కానీ ధార్మిక స్వాతంత్ర్యం లేకుండా చేశారు. ఒక పదం చేర్చారు, సెక్యులర్ అనే పదం చేర్చారు. సరే, గౌరవిద్దాం. కాదు, సెక్యులర్ అనే పదం చేయించినప్పుడు సెక్యులర్ ప్రభుత్వానికి దేవాలయాలతో సంబంధం ఏమిటి? ఆ రోజులో హిందూ రాజులు కాబట్టి హిందూ రాజులు చూసుకున్నారు. ఈరోజు సెక్యులర్ ప్రభుత్వం అన్నప్పుడు సెక్యులర్ ప్రభుత్వం మన ఇందులో ముసాయిదా చట్టంలో కూడా చక్కగా చెప్పున్నారు. మీరు చూస్తే ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, స్వాతంత్ర్యం ఉన్నప్పుడు హిందూ దేవాలయాలు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు. రాజ్యాంగం ప్రకారం కేవలము ఎప్పుడైనా సరే శాంతి భద్రతలకు చాలా విఘాతం కలిగినప్పుడు మాత్రమే, అది కూడా సరిచేయడం కోసం ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వచ్చు తప్ప మిగతా సమయాల్లో కాదు. అయితే ఏమైపోయాయి, ఇక్కడ మనం చూస్తే చూస్తున్నావు, ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు దేవాలయంలో పెడుతున్నావు. ఏం చేస్తున్నావు, పరీక్ష పెడుతున్నావు.
పరీక్షల ద్వారా ఏపీఎస్సి ద్వారా దేవాదాయ కమిషనర్ని, దేవాదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ నియమిస్తున్నాం. అతను ఏనాడు దేవాలయానికి వెళ్ళాడో లేదో, హిందువో కాదో, ఏ మతస్థుడో ఏమో, కానీ ఆ దేవాదాయ కమిషనర్ మాత్రం అతనికి కూర్చుంటాడు. కనీసం హిందూ ధర్మం అంటే ఏమిటి, రామాయణం అంటే ఏమిటి, భారతం అంటే ఏమిటి, దేవాలయం అంటే ఏమిటి, సాధు సంతులు ఎవరు, ఋషులు ఎవరు, ఈ ఋషి సంప్రదాయం ఏమిటి, ఈ సన్యాస పరంపర ఏమిటి, దేవాలయ ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి, ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఆదేశాలు జారీ చేసేటువంటి దేవాదాయ శాఖలో ఒక పై ఎత్తులో కూర్చుంటాడు. అతను చెప్పినట్టు చివరికి ఆగమ శాస్త్ర పండితులు కూడా వినాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. ధర్మ పరిరక్షణకు ఉండవలసినటువంటి కేంద్రాలు, మన సంస్కార కేంద్రాలు, మన విద్యా కేంద్రాలు, మనము భగవంతుని ఆరాధించుకునేటువంటి హిందువులు, హైందవులు సనాతన ధర్మానికి మూర్తంబాలుగా ఉండాల్సినటువంటి కేంద్రాలు ఆ సనాతన ధర్మమే కాదు చేతిలో కొన్నిసార్లు ఆదేశాలు ఇవ్వబడుతున్నాయి. దౌర్భాగ్యమైన స్థితి కాదా ఆలోచించండి. ముఖ్యమైనటువంటి అంశం, హిందూ దేవాలయాల్ని హిందువులే పరిపాలించుకోవాలి. ఆ ధార్మిక కార్యక్రమాలు, ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు, ఒక శోభాయాత్ర చేయాలన్నా, ఒక బ్రహ్మోత్సవం చేయాలి అన్నా, హైందవులైనటువంటి వారికి, ఆ ధర్మాన్ని అనుసరించేటువంటి వారికి ఆ విధంగా. అంతేగాని ఈ రోజులో చూస్తే ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా అయిపోయిందంటే, ఎండోమెంట్ బోర్డులో దేవాదాయ శాఖలో ఉన్న భూములు ప్రభుత్వం భావిస్తున్నది ప్రభుత్వం భూములే అనుకుంటూ, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాల కింద ఉన్నటువంటి మాన్యాలు అది భగవంతుని మాన్యాలు, దేవుని మాన్యాలు. దేవుని మాన్యాలు ప్రభుత్వం కొన్నిసార్లు ఆ ప్రభుత్వమే వారి సొంత భూమిలాగా ఆదేశాలు ఇవ్వటం. దాని తర్వాత సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఆ దేవుని మాన్యమే కదా అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితోటి అన్యాక్రాంతం అవ్వటం. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతోటి మనకు ధార్మిక స్వాతంత్రం లేనటువంటి ధార్మిక బానిసత్వంలో బ్రతుకుతున్న పరిస్థితి ఈనాడు. ఎందుకు? ఒకవేళ ఆర్టికల్ 25 ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మా రిలీజన్ మేము అవలంబించుకోవచ్చు, మా రిలీజన్ మేము ప్రాపగండా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్య మతస్థులు ఏదైతే ఉన్నాయో, మసీదులు మీ ఆధీనంలో లేనప్పుడు, చర్చిలు మీ ఆధీనంలో లేనప్పుడు, చర్చిల ఆదాయం మీ ఆధీనంలో లేనప్పుడు, మసీదుల ఆదాయం మీ ఆధీనంలో లేనప్పుడు, అదేమిటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అన్నప్పుడు హిందూ ధర్మానికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, హిందూ ధర్మానికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎందుకు ఉండదు? ఉండాలి కదా. వాస్తవానికి ఈరోజు చూస్తే అనేక దేవాలయం, ఈరోజు మన రాముని యొక్క అయోధ్య రామాలయం స్వతంత్ర ట్రస్ట్ బోర్డు, హిందూ ధార్మిక సంస్థ నడిపించబడుతున్న రామాలయం. ఉత్తర భారతదేశంలో చాలా పెద్ద పెద్ద దేవాలయాలు ఈరోజు హిందూ ధార్మిక సంస్థలే నడిపిస్తున్నటువంటి దేవాలయాలు. ఈ దౌర్భాగ్యం కేవలం దక్షిణ భారతదేశంలోనే వచ్చింది. దక్షిణ భారతదేశంలోను, ఇక్కడ తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను, కర్ణాటకలోను, కేరళలోను, ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎండోమెంట్ చట్టం చేసి వారి యొక్క రాజకీయ పార్టీలో వారికి ఆ యొక్క పునరావాస కేంద్రాలుగా రకరకాల పదవుల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కల్పించుకుంటూ ఈ విధంగా జరుగుతుంది. అంతేగాని ఈ ధర్మ పరిరక్షణ కోసం, చిత్తశుద్ధి కోసం జస్ట్ ఒక 3-4 రోజుల క్రితమే తీర్పు వచ్చింది. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టే కాదు, హైకోర్టు తీర్పిస్తే కాదని మళ్ళా సుప్రీంకోర్టు, హిందూ అయిన వాడి హిందూ ధార్మిక సంస్థల్లో ఉద్యోగము, ఆ హైందవం గురించి తెలిసినటువంటి వారికి, హైందవులు మాత్రమే, హిందువులు మాత్రమే హిందూ దేవాలయ సంరక్షణ చేసుకోవాలి. దానికి పునాదిగా
మరలా తత్వంలో ఉన్నామనుకున్నాము. మనకి ధార్మిక స్వాతంత్ర్యం కావాలి. రాజ్యాంగం కల్పించిందే, రాజ్యాంగం కల్పించిన స్వతంత్రత. మా దేవాలయాలు మా యొక్క ధర్మాన్ని మేము అనుసరించుకుంటాము, మేము మా దేవాలయ వ్యవస్థను సంరక్షించుకుంటాము అని ఒక అద్భుతమైనటువంటి దేవస్థానం కేరళ ప్రభుత్వం మేము ట్రస్ట్ బోర్డు అదంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటే ఎండోమెంట్ లేదు, ఇది ట్రావెన్కోర్ వంశస్థులకు చెందింది అని చెప్పేసి పద్మనాభ స్వామి దేవాలయం కేరళ ప్రభుత్వంలోంచి తీసేసి వారికి అప్పచెప్పడం. అలాగా పరిపాలించుకునేటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి 140 కోట్లలో మెజారిటీ 85% ఈ భారతదేశంలో ఇంకా హిందువులు ఉన్నారు. హిందూ దేవాలయాల్ని పరిపాలించుకునే సత్తా హిందువులకి ఉన్నది. ఈ రోజు రామాలయాన్ని అద్భుతంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాం. గత ఒక వారం రోజుల క్రితం దర్శనం చేసుకొని వచ్చినాను. అద్భుతమైనటువంటి నిర్వహణ చేస్తున్నారు. అటువంటి వ్యవస్థ అన్ని దేవాలయాలు రాగలదు. కేంద్రీయ మండలి ఇష్యూలో ఈ ముసాయిదా చట్టాన్ని